నా చెల్లెల్ని బాగా చూసుకోమని అప్పగింతలు పెట్టాలనుకున్నాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్న కరగని కఠినాత్ముడు దొరికాడు. వాడి చేతిలో మౌనిక ఎలా బెదిరిపోయి భయపడిపోయి నా మాట విననందుకు కుమిలిపోతూ ఉంటుందేమో. ఎన్ని కలలు కన్నాను మౌనిక పెళ్లి కోసం. అలాని ఈ గాజులు చేయించాను చూడు. ఇదంతా దానికి తెలీదు. ఆ ఊరితాడు తీసేయమంటే పసుపు తాడు అనుకొని భ్రమపడి నా చెంప మీద కొట్టి వెళ్ళిపోయింది. కొట్టినందుకు నాకు కోపం లేదు, దానికి నిజం తెలియదు కదా. కానీ వాడెంత దుర్మార్గుడు, ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. తెలిస్తే బతుకుతుందా? అసలు వాడు దాన్ని బతకనిస్తాడా? భయం వేస్తోంది మీరా. బాధపడకండి. మన మౌనిక కంటతడి పెట్టిందని తెలిస్తే మీరు ఊరుకోరని వాళ్ళకి బాగా అర్థమైంది. జాగ్రత్తగానే ఉంటారు. మీరేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. మీరు ప్రశాంతంగా పడుకోండి. నేను చెప్తున్నాను కదా. పసుపు తాడు వేసి ఇక్కడికి లాక్కొచ్చాను. ఇప్పటి నుంచి ప్రతిరోజు నీకు రోజుకో శిక్ష వేస్తూ ఉంటాను. అమ్మ మౌనిక, ఏమ్మా దీపం పెట్టావా? అయిపోయింది అత్తయ్య. ఇప్పటి వరకు ఈ ఇంటికి ఇల్లాలని నేనేనైనా మీ పెళ్లి తర్వాత ఈ ఇంట్లో దీపం వెలిగించాల్సింది నువ్వే. భయంగా ఉందా? లేదత్తయ్య. బాధని గుండెల్లో ఏళ్ల క్రితం నేను కూడా నీలాగే ఈ ఇంటికి కోడలుగా వచ్చిన సముద్రంలోకి దిగిన తర్వాతే కదా ఈత రావటం ఎంత కష్టమో తెలిసేది. సాటి ఆడదానిగా నీ స్థానంలో ఉండి నిన్ను అర్థం చేసుకోగలను. ఇప్పుడు ఈ పెళ్లి నీకు మేలు చేసి ఉండకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా మేలు చేసింది. అవునమ్మా, నీకెంత బాధ ఉందో నాకు తెలుసు. కానీ నా ముందు బయటపడకుండా ఆ బాధని గుండెల్లో దాచుకుంటున్నావు చూడు. ఇంత మంచి కోడలు ఇంకెవరికి దొరుకుతుంది? నీకు నేనున్నాను. నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు. నీ సమస్యని పరిష్కరించగలనో లేదో కానీ ఎంతో కొంతైనా నీకు ఓదార్పునిస్తాను. వాడు మంచోడా చెడ్డోడా మూర్ఖుడా నేనైతే చెప్పలేను, కానీ నువ్వు మనసు పెడితే వాడిని మార్చుకోగలవు. ఆ నమ్మకం అయితే నాకుంది. నాకు లేదత్తయ్య. ఈ అభిప్రాయం లేని వాడిని మంచి అభిప్రాయం వచ్చేలా మార్చగలమేమో, కానీ అసలు ఈ పెళ్ళే పగతో చేసుకున్నారు ఆయన. మా ఫ్యామిలీని ఎలా బాధ పెట్టాలో ముందే ఆలోచించుకొని ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు. ఆయన దృష్టిలో ఇది అసలు పెళ్ళే కాదు, కేవలం ఆయన పథకంలో ఒక భాగం మాత్రమే. అలాంటి వారిని నేను ఎలా మార్చుకోగలను? ప్రేమతో. అవునమ్మా, ప్రేమతో మార్చలేనిది ఏదీ లేదు.
నిజానికి వాడికి నీ మీద ఏ కోపమూ లేదు. అంతా మీ అన్నయ్యల మీద, మీ వదినల మీద అంతే. అది కూడా ఎంతకాలం ఉంటుందమ్మా? ఏ మనిషి కూడా ఎప్పుడూ ఒకేలా ఉండడు కదా. మార్పు సహజం. అది నీకో, నీ ప్రేమకో ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నావు చెప్పు? నన్ను నమ్ము, నువ్వు చాలా మంచిదానివి. నీకు దేవుడు అన్యాయం చేయడు. ధైర్యంగా ఉండు. వాడు తప్పకుండా మారతాడు. సరేనా? సరే, ఆలస్యం అవుతుంది. మనం గుడికి వెళ్ళాలి. వెళ్ళి వాడిని నిద్రలేపమ్మా. అలాగే అత్తయ్య. కాస్త తినిపించాను. కొని భయపడేదాన్ని. ఇక వాణ్ణి నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావమ్మా. రాత్రి నాకు ఆ నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. అప్పుడే వెళ్తున్నారా అమ్మమ్మ? ప్రేమతోనే వీడిలా మొండోళ్ళ తయారయ్యాడు. ఆయన మనసు మాత్రం బంగారం. రామ్మా. మొదలయ్యాయి కాబట్టి నిన్ను వెళ్ళనిస్తున్నాను. లేదంటే పంపించేవాడినే కాదు. అందుకేగా నేను వెళ్ళేది. అత్తయ్య, నేను చెప్పిన మాట చెప్పి వెళ్ళండి అత్తయ్య. వాళ్ళని ఇంటికి ఎప్పుడు పిలుస్తున్నావురా? ఎవరినమ్మా? ఇంకెవర్ని? రవిని, వాడి పెళ్ళాన్ని. దాని మొహం ఎందుకురా చూస్తూ? ఒరే సత్యం, ఈ కాలంలో పెద్దవాళ్ళకి ఇష్టం లేని పెళ్లిళ్ళు ఎన్ని జరగడం లేదురా? రేపు మనవళ్ళో మనవరాళ్ళో పుడితే పండంటి సంసారం అవుతుందిరా. నేను అదే చెప్పాను అత్తయ్య. నేను నీకోటి చెప్పాలి ప్రభా. బాలు మౌనిక మీద ప్రేమతోనే ఆ గొడవంతా చేశాడు. ఆ విషయం ఇంతటితో వదిలే. వాడిని మీనాని ఏమీ అనకు. నేను ఇక బయలుదేరతాన్రా. అమ్మా, నిన్ను బస్ ఎక్కించి రావడానికి మనోజ్ వస్తున్నాడమ్మా. ఆటో తీసుకురావడానికి వెళ్ళాడు. సరేరా, వస్తాను ప్రభా. వెళ్ళొస్తాను మీనా. అలాగే అమ్మమ్మ. ఇప్పటి నుంచి ప్రతిరోజు నీకు రోజుకోసి చచ్చిపోయి మీ కుటుంబం ముక్కలైపోతుంది. అర్థమైందిగా? ఏయ్ రాఘవే, ఏంటి డిస్టర్బ్ చేసావు? అంటే కావాలనే నువ్వు నన్ను డిస్టర్బ్ చేసి పోతున్నావు కదా? మాట్లాడవేంటే? చేయి తగిలి పడింది. నార్మల్. ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు? రాత్రి అంత తాగాను, చాలాసేపు మెలకుగానే ఉన్నాను. నా ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోదాం అనుకుంటే ఏంటే నన్ను పడుకోకుండా చేశావు? మీ అమ్మగారు కాఫీ ఇచ్చి రమ్మన్నారు. కాఫీనా? ఎవరికి ఏమిస్తున్నావు? రాత్రి తాగినందుకు హ్యాంగ్ ఓవర్ దిగాలంటే హ్యాంగ్ ఓవర్ పెగ్గు వేయాలి. నీ బోడి కాఫీ ఎవడికి కావాలి? మందు. ఏంటి ఆ చూపు? మీ అన్న కూడా తాగుతాడు కదా, ఏంటంత బిత్తరపోయి చూస్తున్నావు? ఏంటే
మీ అన్ననంటే నీకు మండుతుంది. ఇక నుంచి కలిగే నొప్పి కన్నా నరకం అంటే ఎలా ఉంటుందో ఆ కసితో ఆ పెళ్లి తర్వాత నీ ఏమండి, మిమ్మల్ని ఏమైంది? ఎందుకు ఇలా అరిచారు? మౌనిక మౌనిక వచ్చేసిందా? తీసుకొచ్చేసారా? తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది? మీరేం మాట్లాడుతున్నారు? లేదు మీనా, ఆ సంజుగాడు మౌనికని ఇబ్బంది పెడుతున్నాడు. నా మీదున్న పగతో నా చెల్లికి నరకం చూపిస్తున్నాడు. అది నాకు తెలుస్తుంది. అలాంటిదేమీ జరగదు, మీరు కంగారు పడకండి. ఎందుకు జరగదు? వాడేంటో నీకు తెలీదా? తెలుసండి, కానీ అలాంటి పరిస్థితే వస్తే ఇంట్లో వాళ్ళంతా చూస్తూ ఊరుకోరు కదా. ఆ పరిస్థితి వచ్చేదాకా ఎందుకు ఆగాలి? నేను ఇప్పుడే వెళ్ళి మౌనికని తీసుకొస్తాను. యాండి, వద్దండి. యాండి, యాండి, ఆగండి. యాండి, రేయ్, ఏంట్రా ఎక్కడికి ఆవేశంగా బయలుదేరావు? ఆయన మౌనిక దగ్గరికి వెళ్తున్నారు అత్తయ్య. అయినా మౌనికకి అలాంటి సమస్య ఏమైనా వస్తే మనకు ఫోన్ చేస్తుంది కదా. చెప్పుకోలేదు నాన్న, ఎందుకంటే తను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల. లోకి పోజులు ఇచ్చిందా? దానికి ఇష్టం లేదు. అత్తయ్య, ఏంటే వీణంటే నీకు పౌరుషం పొడుచుకొస్తుందా? ప్రభా, నోరుంది కదా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడకు. నా నోరు ముయించడం కాదండి, ముందు వీణ్ ఆపండి. తనక్కడ నిజం ఏంట్రా? నిజం ఏం తెలుసు నీకు వాళ్ళ గురించి? నీకేం తెలుసు? నీకేం తెలుసా వాళ్ళ గురించి? ఈ పెళ్లి కుదిరాక కనీసం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసావా? ఎవరినైనా అడిగి చూసావా? అలా ఎంక్వైరీ చేసుంటే నీ ఒక్కడికే ఉంది బాధ్యత. మాకు బాధ్యత ఉంది కాబట్టి దాని భవిష్యత్తు బంగారంగా ఉంటుందని 1కి 100 సార్లు ఆలోచించి ఇలా పూలమ్మే ఇంటికి కాకుండా పూల తోటని మొత్తం కొనేసే స్తోమతున్న కోటేశ్వరుల ఇంటికి కోడలుగా పంపించాం. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. వాళ్ళ డబ్బు మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తోక ఊపుకుంటూ తిరిగేలా చేస్తుందని బాగా అర్థమవుతుంది. మీ డబ్బు పిచ్చితో మాట్లాడద్దురా అప్పు పక్షి. రే బాలు, వీళ్లకు డబ్బు పిచ్చుందని సంబంధం ఒప్పుకున్నారే అనుకుందా. మరి నా సంగతి ఏంటి? నేను కూడా పెళ్లికి ఒప్పుకున్నాను కదా. నీ దృష్టిలో నాకు కూడా డబ్బు పిచ్చుందంటావా? లేదు నాన్న, వీళ్ళంతా కలిసి మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళు మంచోళ్ళని నిన్ను నమ్మించారు. నువ్వు నోరు మూస్తావా? అయితే మీరు కూడా నోర్లు మూసుకుంటే నేను వెళ్ళి నా చెల్లిని తీసుకొచ్చుకుంటాను. ఏంట్రా నువ్వు? దున్నపోతు మీద వాన పడ్డట్టు ఇంత చెప్పినా కూడా మళ్ళీ వెళ్తాను అంటావేంటి? ఎవ్వరేం చెప్పినా నాకు అనవసరం. నేను వెళ్తాను. ఎవరు ఆపినా నేను ఆగను. ఆగు, వెళ్ళడానికి వీల్లేదు. రే, అడ్డు తప్పుకోని రా. నా చేతిలో తన్నులు తినకు, ముందే చెప్తున్నాను. ఏంటండి వీడి గోల వీడిదేనా? మన గోల మీరిద్దరూ వెళ్ళి ప్రదక్షిణ. ఏమైనా అంటున్నాడా? నిజం చెప్పు మౌనిక, వాడేమన్నా అంటున్నాడా?